జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది చెప్పాలంటే మోడీ గారి చాణక్యమే మనల్ని అందరినీ కూడా కాపాడింది ఊరే స్వామి నువ్వు అర్థం ఏంటంటే చెప్పురా నాయన ఏంది ఇదంతా కూడా అని చెప్పి మీరు ఆలోచించవచ్చు ఈ న్యూస్ చూడండి ఒకసారి సూపర్ వేరే మాట అట్లుంటుంది న్యూస్ అదేవిధంగా మన మోడీ గారు మన కోసం ఎంత ముందు చూపుతో ఆలోచన చేస్తారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానికి ఈ న్యూస్ మరొక ఉదాహరణ ఓకేనా నరేంద్ర మోడీ గారు 2014లో మన దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినారు మోడీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజులకే మన భారత ఆర్మీ రష్యా నుంచి S-400 గగనతల రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాల్సిందేనని చెప్పేసి పట్టుబట్టినారు అందుకు సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా మన భారత ఆర్మీ రూపొందించి మోడీ ప్రభుత్వానికి అందించింది ఓకేనా రష్యా కూడా మన భారతదేశానికి S-400 సిస్టమ్స్ను అందించడానికి ఒప్పుకొనింది అయితే మోడీ గారు వెంటనే రష్యా నుంచి ఈ S-400 సిస్టమ్స్ను కొనుగోలు చేయాల ఇదేందిరా అడిగినారు వాళ్ళు ఇచ్చేదానికి కూడా వాళ్ళు ఒప్పుకుంటారు మరి అటప్పుడు ఎందుకు కొనలేదు అని చెప్పి మీరు ఆలోచించవచ్చు ఇక్కడే విషయం ఉండాలి ఎందుకంటే భారత్ అప్పటికి మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీలో సభ్యదేశంగా లేదు అందుకే మోడీ గారు 2014లో రష్యా నుంచి ఈ S-400 వ్యవస్థలను కొనుగోలు చేయడానికి కొన్ని రోజుల పాటు వాయిదా వేసినాడు అయితే అసలు ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీ అంటే ఏంటో తెలుసుకుందాం దీని గురించి కాస్త మీకు అర్థమయ్యేటట్లు చెప్పే ప్రయత్నం చేస్తా ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీ అంటే క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ ఓకేనా క్షిపణులు మానవరహిత వైమానిక వాహనాలకు సంబంధించిన సాంకేతికతను ఎగుమతి చేయడాన్ని నియంత్రించే వ్యవస్థ ఇది 500 కిలోగ్రాముల కంటే బరువును 300 కిలోమీటర్ల కంటే దూరం మోసుకుపోగలిగే క్షిపణులు అదేవిధంగా మానవరహిత విమానాల వ్యాప్తిని ఇది నియంత్రిస్తుంది అంటే ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీ అనే సంస్థ 500 కిలోగ్రాముల వార్ హెడ్లను తీసుకుపోయే మిసైల్స్ను అదేవిధంగా 300 కిలోమీటర్ల దూరం కన్నా ఎక్కువ దూరం ప్రయాణించే మిసైల్స్ను ఒక దేశం మరో దేశానికి విక్రయించకుండా నియంత్రిస్తుందన్నమాట అంటే ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీ సంస్థ యొక్క పర్మిషన్ లేకుండా ఏ దేశం కూడా మరొక దేశానికి పైన చెప్పినటువంటి ఈ మిసైల్స్ను విక్రయించడానికి వీలు ఉండదు అయితే 300 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించే మిసైల్స్ కొనుగోలు చేయాలంటే ఆ దేశం తప్పనిసరిగా ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీలో సభ్యత్వం తీసుకోవాలి కానీ ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీలో సభ్యత్వం తీసుకోవాలంటే మామూలు మాటలు కాదు ఎందుకంటే ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీలో 35 సభ్య దేశాలు ఉంటాయి ఈ 35 సభ్య దేశాలు అంగీకరిస్తే కానీ ఏ దేశమైనా కూడా ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీలో చేరలేదు అయితే S-400 వ్యవస్థల్లో 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించే మిసైల్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ S-400 సిస్టంలో మొత్తం 6 రకాల మిసైల్స్ ఉంటాయి వాటిలో 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించే అత్యంత కీలకమైన 40 N-6E మిసైల్స్ ఉన్నాయన్నమాట అయితే మనం ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీలో సభ్యత్వం తీసుకోకుండా రష్యా నుంచి ఈ S-400 వ్యవస్థలను కొనుగోలు చేసినట్లయితే రష్యా మనకు ఈ 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించేటటువంటి 40 9/6E మిసైల్స్ ఇవ్వదన్నమాట ఎందుకంటే అది రూల్స్కి విరుద్ధం కాబట్టి అందుకే మన ప్రధాని మోడీ గారు ముందుగా అమెరికాతో దగ్గర సంబంధాలను ఏర్పరచుకున్నారు అమెరికాకు బాగా దగ్గరైనారు అమెరికాకు భారత్ పైన నమ్మకం కలిగించారు అంతే ఇక 2016 ఆఖరిలో భారత్ విజయవంతంగా ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీలో చేరిపోయింది ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీలో చేరిన 36వ దేశంగా రికార్డు సృష్టించింది మన భారతదేశం ఇకపోతే ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీలో పూర్తి స్థాయి సభ్యత్వం రావాలంటే 1 సంవత్సరం వరకు వెయిట్ చేయాలన్నమాట అర్థమవుతుందా అందుకే మోడీ గారు 2017 వరకు వేచి చూసినారు ఆ తర్వాత ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీలో పూర్తి స్థాయి సభ్యత్వం రాగానే 2018లో రష్యా నుంచి ఈ S-400 సిస్టమ్స్ను కొనుగోలు చేశారు దీంతో మన భారతదేశానికి సంపూర్ణమైనటువంటి S-400 వ్యవస్థలు లభించాయన్నమాట అయితే చైనాకు మన శత్రు దేశమైనటువంటి చైనాకు మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీలో సభ్యత్వం లేదు ఇక
చైనా ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీల్లో సభ్యత్వం తీసుకోకుండానే రష్యా వద్ద నుంచి S-400 వ్యవస్థలను కొనుగోలు చేసింది. ఫలితంగా ఈ S-400 సిస్టమ్స్లో ఉండేటటువంటి అత్యంత కీలకమైన 40 N-60 మిసైల్స్ను అది పొందలేకపోయింది. అంటే ఉండటానికేమో చైనా వద్ద కూడా ఈ S-400 సిస్టమ్స్ అయితే ఉన్నాయి, కానీ వాటిలో 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించేటటువంటి ఈ 40 N-60 మిసైల్స్ మాత్రం లేవన్నమాట. అర్థమైందా? అంటే చూసినారా, మోడీ గారి ముందు చూపు ఇట్టుంటుంది. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం నరేంద్ర మోడీ గారు ముందుకెళ్ళి అన్ని దేశాలను కూడా ఒప్పించి ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీలో సభ్యత్వం సంపాదించుకొని సంపూర్తిగా ఈ S-400 సిస్టమ్స్ను కొనుగోలు చేశారు. కానీ చైనా వద్ద ముందు చూపు లేక ఈ 40 N-60 మిసైల్స్ లేని ఈ S-400 సిస్టమ్స్ని అయితే కొనుగోలు చేసింది. చెప్పాలంటే ఇది నరేంద్ర మోడీ గారి ముందు చూపుకు చైనాకు మధ్య ఉండేటువంటి తేడా. ఇలాంటి విషయాలను ఏ మీడియా కూడా చెప్పకపోవడం నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇక నుంచి ఇలాంటి విషయాలను అవకాశం ఉన్నంత వరకు రీసెర్చ్ చేసి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఎట్లుండదు న్యూసా? బాగుందా? నచ్చిందా? ఏదైనా న్యూస్ పేపర్లో కానీ ఏదైనా ఛానల్స్లో కానీ ఈ న్యూస్ చూసారా మీరు? అది విషయం అట్లా ఉంటుంది. అన్నీ చెప్తే మనోళ్ళు బాగా వింటారు, బాగా షేర్ చేస్తారు. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేసింది అనకుండా లంగా మాటలన్నీ కూడా మాట్లాడకుండా నరేంద్ర మోడీ గొప్పగా పరిపాలిస్తున్నాడని చెప్పి చెప్పుకుంటారు. అర్థమవుతుందా? అది విషయం. మిత్రులారా, నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.